కేంద్రం ఇచ్చిన పొదుపు పిలుపు ఇప్పుడు ఏపీలో పొలిటికల్ వార్కు దారితీసింది. కూటమి ప్రభుత్వం పొదుపు బాట పడితే వైసీపీ మాత్రం విమర్శలకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని సీఎం నివాస ఆధునికీకరణపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని టీడీపీ లెక్కలతో సహా తిప్పికొడుతోంది. ఆర్థిక క్రమశిక్షణ కోసం సీఎం చంద్రబాబు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు మంత్రుల కాన్వాయ్లను కుదించారు. ఈ పిలుపుతో మంత్రి గొట్టిపాటి రవి ఒకే వాహనంలో పర్యటించగా మంత్రి కొల్లు రవీంద్ర సైకిల్ పై కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సామాన్యులకు ఆదర్శంగా నిలిచారు. మంత్రి నిమ్మల రామానాయుడు సైతం నో వెహికల్ డే పాటిస్తూ విజయవాడ నుంచి ఉండవల్లి వరకు 10 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. ఇలా కూటమి నేతలంతా పొదుపును ఆచరణలో చూపిస్తుంటే వైసీపీ మాత్రం ఢిల్లీలోని ఏపీ సీఎం నివాస ఆధునీకరణకు కేటాయించిన నిధులపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. మాజీ మంత్రి అమర్నాథ్ ఈ ఖర్చుపై అర్ధరహిత విమర్శలు గుప్పించారు. ఓ పక్క 2 కార్లు 3 కార్లు తీశానని చెప్పనంటారు. నిన్న ఢిల్లీలో వారి అధికారిక నివాసానికి 6.5 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ అయిన చూసే ఉంటారు మీరంతా కూడా. మరమ్మతుల కోసం 6.5 కోట్ల రూపాయలు గడిచినటువంటి వారం రోజుల క్రితం జీవో నెంబర్ 52 ఏదో అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ 52 జీవో అనుకుంటా 6.5 కోట్ల రూపాయలు ఢిల్లీలో వారి ఇంటి మరమ్మతుల కోసం వారు కేటాయించారు. వైసీపీ విష ప్రచారంపై టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన దుబారాపై లెక్కలు చెప్పి మరీ ప్రశ్నించారు. వ్యూహం సినిమా ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద నింద మోపేదానికి ప్రభుత్వ సొమ్ము 2.1 crores ఖర్చు పెట్టారు. ప్యాలెస్ లో పర్సనల్ టూర్ ఖర్చు 22 కోట్లు ఖర్చు పెట్టావు. తాత్కాలిక పనులకు 22 కోట్లు ఖర్చు పెట్టావు. అనవసరమైన ఖర్చు 6,791 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనవసరమైన ఖర్చు పెట్టి ఈరోజు దుబారా గురించి పొదుపు గురించి వాళ్ళు సలహా ఇచ్చే స్టేజ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం లేదు. నిజమైన పొదుపును ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అంతా పాటిస్తుంటే దానిని ఓర్వలేకే బ్లూ మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తోందని కూటమి మండిపడుతోంది. ప్రజల కోసం తమ విలాసాలను వదులుకుంటున్న నేతలపై బురద జల్లడం వైసీపీ నైజమని విమర్శిస్తున్నారు.